నమస్కారం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో కన్యారాశిలో జన్మించిన వాళ్ళు అదృష్టము, ఐశ్వర్యము కలిసి రావాలంటే ప్రత్యేకమైన దేవీ దేవతల అర్చన చేయాలి, ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి, అలాగే ప్రత్యేకమైన మంత్రాలు జపించుకోవాలి. దానివల్ల 2026 మొత్తం అదృష్టాన్ని సులభంగా పొందవచ్చు. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుబలం అద్భుతంగా ఉంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఎవరైనా బంగారం కొనుక్కోవాలన్నా, ఉద్యోగాలు మారాలన్నా, ప్రమోషన్లు రావాలన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలన్నా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెళ్లిళ్ళు నిశ్చయం కావడానికి కూడా ఆ సమయంలోనే అవకాశాలు ఉన్నాయి. జూన్ 2 ముందు గురుబలం లేదు, నవంబర్, డిసెంబర్ నెలల్లో గురుబలం లేదు. కాబట్టి గురుబలం లేని సమయంలో గురుబలం పెంచుకుంటే ఆర్థికంగా కలిసి వస్తుంది, వృత్తిపరంగా బాగుంటుంది. కాబట్టి గురుబలం పెరగాలంటే కన్యారాశి వాళ్ళు గురువారం పూట దక్షిణామూర్తి ఆలయ దర్శనం చేసుకోవాలి. దగ్గరలో దక్షిణామూర్తి ఆలయం లేని వాళ్ళు మీ ఇంట్లోనే దక్షిణామూర్తి చిత్రపటం దగ్గర గురువారం దీపం వెలిగించుకోవటం, దక్షిణామూర్తి చిత్రపటానికి తెల్లటి పూలమాలిక, పసుపచ్చటి చామంతి పూలమాలికను అలంకరించటం, అలాగే మంత్రశాస్త్రపరంగా దక్షిణామూర్తికి సంబంధించిన మంత్రాన్ని ప్రతి గురువారం 21 సార్లు పఠించడం చేయాలి. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటంటే శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తికి సంబంధించిన చాలా శక్తివంతమైన మంత్రం ఇది. శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః. ఈ మంత్రం చదువుకుంటే దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల గురుబలాన్ని చాలా సులభంగా పెంచుకోవచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళకి ఈ 2026 మొత్తం కూడా సప్తమ శని దోషం ఉంది. అంటే శనీశ్వరుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 7వ స్థానం అంటే అది వివాహ స్థానం, 7వ స్థానం అంటే అది దాంపత్య స్థానం. కాబట్టి కన్యారాశి వాళ్ళకి సప్తమ శని దోషం ఉంది కాబట్టి, 7వ స్థానంలో శని సంచారం ఉంది కాబట్టి సంబంధాలు చేతి వరకు వచ్చి త్రుటిలో తప్పిపోవటానికి కొద్దిగా అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. లేదా వృత్తిరీత్యా భర్త ఒకచోట ఉద్యోగం చేసుకోవటం, భార్య ఇంకొక చోట ఉద్యోగం చేసుకోవటం, ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ కారణం సప్తమ శని దోషం. ఈ సప్తమ శని దోషాన్ని పోగొట్టే శక్తి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి ఉంది. అందుకే కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరం తప్పకుండా 7 శనివారాల వ్రతం చేసుకోండి. వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు అన్నీ పోగొట్టుకోవటానికి ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో అత్యంత శక్తివంతమైన పూజ కన్యారాశి వాళ్ళకి 7 శనివారాల వ్రతం. 7 శనివారాల వ్రతం చేసుకోవటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా కనీసం శనివారం పూట మీ గృహంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర పిండి దీపాలు వెలిగించుకోండి. బియ్య పిండి, బెల్లం తురుము, ఆవు పాలతో పిండి దీపాలు, చలిమిడి దీపాలు తయారు చేసుకుని ఆవు నెయ్యి పోసి కుంభవత్తులు వేసి దీపాలు వెలిగించుకోండి. అలా చేసినా కూడా సప్తమ శని దోషం నుంచి బయటపడవచ్చు. అలాగే శనివారం పూట ఓం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామినే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. దానివల్ల సప్తమ శని దోషం నుంచి బయటపడి వివాహ దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు. అయితే కన్యారాశి వాళ్ళకి ఈ 2026 మొత్తం కూడా రాహుబలం అద్భుతంగా ఉంది. సంవత్సరం చివరి వరకు, డిసెంబర్ 5 వరకు 6వ స్థానంలో రాహువు విశేషంగా యోగిస్తున్నాడు. దానివల్ల విదేశాలకు వెళ్ళాలనే కళ కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా నెరవేరుతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవటం, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవటం, విదేశాల్లో స్థిరపడటం, విదేశాల్లో ధనం బాగా సంపాదించటం, ఇవన్నీ కూడా కన్యారాశి వాళ్ళకి తప్పకుండా జరుగుతాయి. అలాగే కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం సొంతింటి కళ నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంది. 6వ స్థానంలో రాహువు యోగించటం వల్ల ఖచ్చితంగా భూమి కానీ, గృహం కానీ, స్థలం కానీ, పొలం కానీ కొనుక్కునే యోగం ఉంది. భయంకరమైన శత్రువులు కన్యారాశి వాళ్ళకి నశించిపోతారు. అంతర్గత బహిర్గత శత్రువులన్నీ కూడా బయటపడిపోయి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోగలుగుతారు. అనారోగ్య భావనలు అనేవి ఉండవు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. 6వ స్థానంలో రాహు యోగించటం వల్ల శత్రుబాధలు ఉండవు, అనారోగ్యాలు ఉండవు. అలాగే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే యోగం ఉంది. కాబట్టి రాహువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోకర్లేదు. అయితే కన్యారాశి వాళ్ళకి 12వ ఇంట్లో కేతువు ఈ సంవత్సరం చివరి వరకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 12వ ఇంట్లో కేతువు సంవత్సరం చివరి వరకు, డిసెంబర్ 5 వరకు ఉంటాడు. 12వ ఇంట్లో కేతువు ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి వైరాగ్యాన్ని ఇస్తూ ఉంటాడు,
ఒక్కొక్కసారి నైరాస్యాన్ని ఇస్తూ ఉంటాడు. అన్నీ ఉన్నా కూడా అందరికీ దూరంగా ఉండాలని, వైరాగ్యంతో ఉండాలని, ఎప్పుడూ భగవంతుడి వైపే వెళ్ళిపోతూ ఉండాలని, బంధాలకు అతీతంగా ఉండాలని ఇటువంటి ఆలోచనలు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి. దైవ బలం అనేది అవసరమే, దైవ పూజలు అవసరమే. కానీ ఒక్కొక్కసారి బంధుత్వాల మధ్యలో కూడా ఇబ్బందులు 12వ ఇంట్లో కేతువు వల్ల లభించే అవకాశాలు ఉన్నాయి. ఆ సమస్య లేకుండా ఉండటానికి, 12వ ఇంట్లో కేతువు వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా ఉండటానికి, వైరాగ్య భావాలు లేకుండా ఉండటానికి, బంధువులతో, మిత్రులతో, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు పెంపొందింపజేసుకోవటానికి మంగళవారం పూట కన్యారాశి వాళ్ళు శునకాలకు ఆహారం వేయండి. ఎందుకంటే నవగ్రహాల్లో కేతువు ప్రభావం శునకాల మీద పనిచేస్తుందని పరిహార శాస్త్రంలో ఉంది. అందుకే శునకాలకు బ్రెడ్, బిస్కెట్లు, పాలు ఇటువంటివి ఆహారంగా అందించడం ద్వారా 12వ ఇంట్లో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళు మంగళవారం పూట కేతువుకు అధిష్టాన దేవుడైన గణపతి మంత్రం చదువుకోవాలి. ఓం గ్లౌం గణపతయే నమః. ఈ మంత్రం 21 సార్లు మంగళవారం చదువుకుంటే 12వ ఇంట్లో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో సంవత్సర ఫలితాలు నిర్దేశించే 4 గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. వీటిలో రాహుగ్రహం సంవత్సరం మొత్తం యోగిస్తోంది, గురువు కొన్ని నెలలు యోగిస్తున్నాడు. అలాగే శని యోగించట్లేదు, కేతువు యోగించట్లేదు. కాబట్టి శనికి, కేతువుకి మంత్రాలు జపించుకోవటం, పరిహారాలు చేసుకోవటం, గురువు యోగించని సమయంలో మంత్రాలు జపించుకొని పరిహారాలు చేసుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం అదృష్టాన్ని పొందవచ్చు. కన్యారాశి వాళ్ళు ఏ మంత్రాలు చదువుకుంటే 2026 మొత్తం అద్భుతమైన అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయో ఇంకొకసారి చూద్దాం. మరి శ్రీ భగవతే జ్ఞాన శక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామినే నమః. ఓం గ్లౌం గణపతయే నమః. మంత్రజపం చేయండి. 2026 మొత్తం సులభంగా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి. స్వస్తి.